ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. వాస్తవాలను వెలుగులోకి తేవడంలో లీడర్ దినపత్రికకు ఉత్తరాంధ్రలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలలో మంచి ఆదరణ ఉందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ క్రమంలో ముదపాక భూముల వ్యవహారంలో అవినీతిని వెలుగులోకి తీసుకువచ్చిన లీడర్ దినపత్రికకు ఆర్డీఓ శ్రీలేఖ చట్టవిరుద్ధంగా నోటీసులు పంపడాన్ని ఖండిస్తూ స్థానిక సంఘాల నాయకులు విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆర్డీఓ శ్రీలేఖ క్షమాపణ చెప్పి పంపిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ, మీడియా వ్యవస్థ. ఒకవేళ మీడియా వ్యవస్థలో ఏదైనా లోపాలు ఉంటే కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, వాళ్ళకి పంపొచ్చు, వాళ్ళు నోటీసులు ఇస్తారు. నాకు అధికారం ఉంది కదా అని ఇవన్నీ ఏ అంగాలకు అంగాలు సమన్వయంతో పనిచేసుకోవాల్సినటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ అవ్వచ్చు, లేదు న్యాయ వ్యవస్థ అవ్వచ్చు, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ, మీడియా వ్యవస్థ. అది కాకుండా నాకు అధికారం ఉంది కదా అని ఈరోజు ఆర్టీఓ స్థాయి అధికారి పత్రిక సంపాదకులకు నోటీస్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన అంశం. మేమైతే జర్నలిస్టు యూనియన్గా ఇప్పుడే మా ఏపీడబ్ల్యూజే నాయకులతో, ఉత్తరాంధ్ర జర్నలిస్టు నాయకులతో, జాబ్ నాయకులతో కూడా మాట్లాడాను. అన్కండిషనల్గా బేషరతుగా 48 గంటల్లో ఆమె ఇచ్చిన నోటీసును విత్డ్రా చేసుకుంటే ఆమెకు మంచిది. లేదు కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్న మిగతా అధికారులన్నా ఆమెకు పిలిచి ఇది సరికాదని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. లేదంటే ఉద్యమాన్ని ఈ ప్రజా సంఘాలతో కలిపి జర్నలిస్టు సంఘాలు మరింత ఉధృతం చేసి లాస్ట్కి ప్రశాంతంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో మీడియా వ్యవస్థకి, కార్యనిర్వాహక వ్యవస్థకి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితికి తీసుకురావద్దని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఇది సున్నితమైన అంశ. అధికారులు తక్షణం 48 అవర్స్లో రావణమూర్తి గారికి ఇచ్చినటువంటి నోటీస్ని బేషరతుగా విత్డ్రా చేయాలి, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.